నమస్తే. ఈ ఏడాది ఆరంభంలో వుహాన్లో పుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మృత్యు ఘోష వినిపిస్తూనే ఉంది. డిసెంబర్ 2వ వారంలోకి వచ్చేసిన ఇప్పటికీ వైరస్ కట్టడి కాలేదు. రష్యా, ఇంగ్లాండ్లో ఇప్పుడప్పుడే వ్యాక్సినేషన్ మొదలైంది. వ్యాక్సినేషన్ కోసం భారతీయులు క్షణమొక్క యుగంలా ఎదురు చూస్తున్నారు. అనుమతులు లభిస్తే రికార్డు స్థాయిలో టీకాలు వేసేందుకు తెలంగాణ సర్కార్ యత్నిస్తోంది. ఇంతకీ ఒక్కో టీకా వేసేందుకు ఎంత సమయం పడుతుంది? కోట్లాది మంది భారతీయులు కరోనా టెన్షన్ వీడి భరోసాగా ఉండాలంటే ఎంతకాలం పట్టనుంది? ఇదే వాల్టి వైడ్ యాంగిల్. 6,80,00,000 మందిని పీడించి 15,50,000 మందిని బలి తీసుకున్న కోవిడ్కు చెక్ పెట్టేందుకు అన్ని దేశాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇంగ్లాండ్లో కరోనా వ్యాక్సినేషన్ మొదలవడంతో ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. $6,80,00,000 మందికి సోకిన కోవిడ్ వైరస్. $15,50,000 మంది మృత్యువాత. రోజుకు 5 లక్షలకు పైగా కొత్త కేసులు. 24 గంటల్లో 8,000 మందికి పైగా మృతి. వుహాన్లో పుట్టి వరల్డ్ను చుట్టేసిన కోవిడ్ను కట్టడి చేయడం 11 నెలలుగా సాధ్యం కాలేదు. ఫైజర్ కంపెనీ వ్యాక్సినేషన్ ఇంగ్లాండ్లో మొదలవడంతో దాని ఫలితాలు ఎలా ఉంటాయా అని ప్రపంచ దేశాల్లోని వైద్య నిపుణులు ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో చైనాలోని వుహాన్ నగరంలో మృత్యు ఘోష మోగించిన సార్స్ కోవిడ్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 6,80,00,000 మందికి పైగా సోకింది. ఇందులో 15,50,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 5 లక్షలకు పైగా కేసులు నమోదవుతుంటే 8,000 మరణాలు సంభవిస్తున్నాయి. ఒక్క అమెరికాలోనే రోజుకు 2 లక్షల కేసులు నమోదవుతున్నాయి. అగ్రరాజ్యంలో మరణాలు 2,90,000 దాటేశాయి. బ్రిటన్ సహా పలు యూరోపియన్ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. పరిస్థితి చేయి దాటిపోతున్న తరుణంలో అత్యవసర వినియోగం కింద ఇంగ్లాండ్ ఫైజర్ వ్యాక్సినేషన్ కు అనుమతి ఇచ్చింది. ఇంగ్లాండ్లో 17 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. 61,000 మంది మరణించారు. దీంతో మేనమేషాలు లెక్కించకుండా అత్యవసర వినియోగం కింద ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీకి అనుమతించింది. పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ఆరంభమైంది. అమెరికన్ కంపెనీ ఫైజర్ బయోఎన్టెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ప్రయోగాల్లో సత్ఫలితాలనిచ్చింది. 95% సమర్థవంతంగా పనిచేస్తుందని ఫైజర్ ప్రకటించింది. దీంతో బోరిస్ సర్కార్ బ్రిటనీయులకు టీకాలు వేయడం మొదలెట్టింది. తొలి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్తో పాటు వృద్ధులకు వ్యాక్సినేషన్ చేపట్టారు. డాక్టర్లు, నర్సులు, టీచర్లు, పోలీసులు, సామాజిక కార్యకర్తలతో పాటు 80 ఏళ్లు పైబడిన వారికి ఫైజర్ వ్యాక్సినేషన్ జరుగుతోంది. వారం వ్యవధిలోనే 8 లక్షల మందికి టీకా ఇవ్వనున్నారు. చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ చేపట్టినట్లు బ్రిటన్ అధికార వర్గాలు పేర్కొన్నాయంటే కోవిడ్ భయం ఎంతగా వేళ్లూనుకుందో అర్థం చేసుకోవచ్చు. 50 ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ చకచక జరిగిపోతోంది. మొత్తం 2 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు 4 కోట్ల డోసులను ఆర్డర్ చేసింది బ్రిటన్ ప్రభుత్వం. ఇప్పటికీ ఫైజర్ వ్యాక్సిన్ కంటైనర్లు పెద్ద సంఖ్యలో బ్రిటన్ చేరుకున్నాయి. మిగతా ఆర్డర్ కూడా త్వరలోనే చేరవేయనుంది ఫైజర్ కంపెనీ. తొలి డోస్ తీసుకున్న వారికి 21 రోజుల తర్వాత రెండో డోస్ ఇవ్వనున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ మొదలైన సందర్భంగా ఈ మంగళవారాన్ని వ్యాక్సిన్ డేగా అభివర్ణించారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. ఇంగ్లాండ్లో నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ఆపరేషన్ కరేజియస్ పేర జరుగుతున్న మాస్ వ్యాక్సినేషన్లో భాగంగా తొలి టీకా డోసును 90 ఏళ్ల వృద్ధురాలు మార్గరెట్ కీనన్కి ఇచ్చారు. త్వరలోనే బ్రిటన్ రాజు దంపతులు కూడా వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. 90 ఏళ్లకు పైబడిన ఈ వృద్ధ జంట టీకా వేయించుకుని దేశ ప్రజల్లో భరోసా నింపనున్నారు. తమ దేశంలో తయారైన ఫైజర్ వ్యాక్సిన్ అమెరికాలో కూడా మరికొన్ని రోజుల్లో పంపిణీ చేయనున్నారు.
శుక్రవారం నుంచి మాస్ వ్యాక్సినేషన్ చేపట్టే అవకాశం ఉంది. ఫైజర్ విజ్ఞప్తిని పరిశీలించిన అమెరికా FDA ఆమోదం తెలిపేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్తో పాటు బహ్రెయిన్ దేశం ఫైజర్కు పెద్ద ఎత్తున ఆర్డర్ చేసింది. ప్రయోగ ఫలితాలను పరిశీలించిన తర్వాతే ఆ 2 దేశాలు అనుమతులిచ్చాయి. 7 నెలల్లోనే వ్యాక్సినేషన్ తెచ్చిన ఘనత తన ప్రభుత్వానిదేనని చెప్పుకుంటున్న ట్రంప్ సర్కార్ బ్రిటన్లో వ్యాక్సినేషన్ను గమనించాక ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి అంగీకరిస్తే ఈ శుక్రవారం నుంచే పంపిణీ చేపడతారని ప్రచారం జరుగుతోంది. గురువారం జరగనున్న FDA సమావేశంలో ఫైజర్ వ్యాక్సినేషన్కు అనుమతిపై నిర్ణయం వెలువడనుంది. ప్రపంచంలో తొలి వ్యాక్సిన్ స్పుత్నిక్ V వ్యాక్సిన్ తెచ్చిన రష్యా గత శనివారం నుంచి మాస్కోలో పెద్ద ఎత్తున టీకాలు వేస్తోంది. 70 ఆసుపత్రుల్లో చకచక వ్యాక్సినేషన్ చేపట్టింది. కోవిడ్ వారియర్స్ కు స్పుత్నిక్ V ఫస్ట్ డోస్ ఇస్తున్నారు. ఇప్పటికే సైన్యంలో 1,00,000 మందికి వ్యాక్సిన్ చేయించిన రష్యా సర్కార్ బ్రిటన్లో మాదిరి వృద్ధులకు టీకా ఇవ్వట్లేదు. 60 ఏళ్లలోపు ఉన్న వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తోంది. ఆరోగ్య సమస్యలున్నవారు, గర్భిణులు, శ్వాసకోశ సమస్యలున్న వారికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వట్లేదు. కరోనా పుట్టినిల్లు చైనాలో 5 కంపెనీలు వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందున్నాయి. వచ్చే ఏడాది చివరి నాటికి 60 కోట్ల వ్యాక్సిన్ డోసులు సిద్ధం చేస్తామని సినోవాక్ కంపెనీ తెలిపింది. సినోవాక్ తుది దశ ప్రయోగాలు బ్రెజిల్, టర్కీ, ఇండోనేషియా దేశాల్లో కొనసాగుతున్నాయి. చైనా ఆర్మీతో పాటు ఆరోగ్య సిబ్బందికి సినోవాక్ వ్యాక్సినేషన్ జరిగింది. అయితే మిగతా దేశాల మాదిరి చైనా వ్యాక్సిన్లపై ఖచ్చితమైన సమాచారం బహిర్గతం చేయడం లేదు. దీంతో సినోవాక్ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందనే దానిపైన ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఫైజర్ స్పుత్నిక్ V వ్యాక్సిన్ పంపిణీని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. ఇంగ్లాండ్, రష్యా, చైనా సంగతి సరే, మరి మన భారత్ మాట ఏంటి? వ్యాక్సిన్ అభివృద్ధిలో మన దేశ కంపెనీలు ముందున్నాయి. విదేశీ కంపెనీలతో పాటు స్వదేశీ కంపెనీలు వ్యాక్సిన్ పంపిణీకి అనుమతుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాయి. మరి వీటిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకొనుంది? కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో పలు కంపెనీలు. పది రోజుల క్రితం క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రధాని పంపిణీకి అనుమతి కోరుతూ దరఖాస్తుల వెల్లువ. భారత్లో కోవిడ్ కేసులు పతాక స్థాయికి చేరి తగ్గుముఖం పట్టాయి. ప్రతిరోజు 30,000కు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూసేవి. ఇప్పుడది 30,000 దిగువకు తగ్గాయి. ఇంతవరకు దేశంలో 97 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. 1,40,000 మంది మృత్యువాత పడ్డారు. అటు అమెరికా, ఇటు యూరోపియన్ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతున్న దశలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ను వీలున్నంత త్వరలో కోట్లాది మందికి అందివ్వాలని భావిస్తోంది. శీతాకాలంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతుందన్న హెచ్చరికలతో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే చకచకా పంపిణీ చేసేందుకు సిద్ధపడుతోంది. మన వ్యాక్సిన్ ప్రొడక్షన్ అనే యూనిట్ అనేది మన ఇండియాలో చాలా స్ట్రాంగ్గా ఉంది. లైక్ BCG వ్యాక్సినేషన్ కానీ, పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కానీ మనకి హోల్ ఇండియా జరుగుతూ ఉంటుంది. అదేంటంటే మన హోల్ ఇండియా జరిగేటప్పుడు వ్యాక్సిన్స్ బాగా ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. సో వన్స్ మనకి ఫేజ్ 4 ట్రయల్లో మనకి కోవిడ్ వ్యాక్సిన్ అవైలబుల్ ఉంటే మనకి వ్యాక్సిన్ ప్రొడక్షన్ అనేది మన ఇండియా వైడ్ అండ్ వేరే కంట్రీస్ కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. భారత్లో వ్యాక్సిన్ పంపిణీకి అనుమతి ఇవ్వాలంటూ ఒక్కో కంపెనీ దరఖాస్తు చేసుకున్నాయి. తొలుత ఫైజర్ కంపెనీ భారత్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అత్యవసర అనుమతి ఇవ్వాలని ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసింది. వ్యాక్సిన్ దిగుమతి, పంపిణీకి అనుమతించాలని, టీకా అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వంతో మాత్రమే ఒప్పందాలు కుదుర్చుకుంటామని ఫైజర్ స్పష్టం చేసింది. భారతీయులకు అవసరమైనన్ని డోసులు అందించేందుకు చర్యలు తీసుకుంటామంది. ఫైజర్ దరఖాస్తు చేసిన మర్నాడే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న కోవిషీల్డ్ టీకాను భారత్లో అత్యవసర వినియోగానికి అనుమతించాలని DCGIకి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేసింది. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ఉపయోగానికి సీరం సంస్థ దరఖాస్తు చేసిన వెంటనే మిగతా కంపెనీలు అదే బాట పట్టాయి.
భారత ఔషధ పరిశోధన మండలి సహకారంతో సీరం సంస్థ పలుచోట్ల కోవిషీల్డ్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. 90% ఆశాజనక ఫలితాలు కనిపిస్తున్న తరుణంలో ఇప్పటికే సీరం సంస్థ 4 కోట్ల టీకాలు తయారు చేసింది. కరోనా వ్యాప్తి తీవ్రత, మరణాల రేటు ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉన్న దశలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని డీసీజీఐకు రాసిన లేఖలో ప్రస్తావించింది సీరం సంస్థ. ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా, సీరం సంస్థ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ను అన్ని కోణాల్లో పరిశీలించేందుకు కొన్ని నమూనాలను కసౌలీలోని సెంట్రల్ డ్రగ్ ల్యాబ్కు కూడా పంపింది. 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో నిల్వ చేసే కోవిషీల్డ్ను భారత్లోని మారుమూల ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమంటున్నారు సీరం ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను కేవలం $3.39కే అందివనుంది సీరం సంస్థ. భారతీయ కరెన్సీలో ఇది $250. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. గతంలో వ్యాక్సిన్ $1000కి ఇవ్వనున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ ఆధార్ పూనావాలా ప్రకటించారు. కానీ భారీ మొత్తంలో కొనుగోలు చేసే అవకాశాలు ఉండడంతో ధర తగ్గించేందుకు సిద్ధపడింది. మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా కోవాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ కూడా వ్యాక్సిన్ పంపిణీకి అనుమతి ఇవ్వాలంటూ దరఖాస్తు చేసింది. అహ్మదాబాద్లో జైడస్ క్యాడిలా, హైదరాబాద్లో భారత్ బయోటెక్, పూణేలో సీరం సంస్థలను 10 రోజుల క్రితం ప్రధాని మోదీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పుడు దరఖాస్తులు వెల్లువెత్తిన నేపథ్యంలో వ్యాక్సిన్ అత్యవసర వినియోగంపై బుధవారం సమీక్ష జరగనుంది. ఫైజర్, సీరం, భారత్ బయోటెక్ల దరఖాస్తులపై డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సమీక్షించనుంది. వ్యాక్సిన్ పనితీరు, భద్రత, ప్రమాణాలు ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత కోవిడ్ టీకాను అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాలా వద్దా అనే అంశంపై డీసీజీఐకి ఎస్సీసీ సిఫారసులు చేయనుంది. ఇప్పటికే ఫైజర్ కంపెనీ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని అనుమతి కోరుతున్నారు. అదే భారత్ బయోటెక్ కూడా ఎమర్జెన్సీ యూజ్ కోసం అప్లై చేసుకుంది. కాబట్టి రెడ్ టేప్ లేకుండా ప్రభుత్వం కూడా వెంటనే ఈ కంపెనీకి అనుమతించే అవకాశం ఉంది. ఇలా ఇస్తే దాదాపు నెలల లోపే మనకి వ్యాక్సిన్ మన దేశంలో లభ్యమయ్యే అవకాశం లేకపోలేదు. కొన్ని వారాల్లో వ్యాక్సిన్ సిద్ధంగా ఉంటుందని ప్రధాని మోదీ తరచూ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో మిగతా దేశాల మాదిరి అనుమతి ఇచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే అనుమతి కోరుతున్న టీకాలలో ఏది ముందుగా వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైడ్ యాంగిల్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ వెల్కమ్ బ్యాక్. కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ఎంత సమయం పడుతుంది? భారత్లో వ్యాక్సినేషన్కు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మొత్తంగా ఎంతమంది వ్యాక్సినేటర్లు ఈ బృహత్కర కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది? వీటన్నింటిపైన ఎలాంటి కసరత్తు జరుగుతోంది? కోవిడ్ వ్యాక్సిన్లన్నీ ఇప్పుడు అత్యవసర వినియోగానికి వాడుతున్నారు. అవి చక్కగా పనిచేస్తున్నాయని నిర్ధారణ అయితే కోట్లాది మందికి పంపిణీ చేయాల్సిన బాధ్యత ఆయా దేశాల ప్రభుత్వాలపై ఉంటుంది. భయం గుప్పెట్లో ఏడాది కాలంగా బతుకుతున్న ప్రపంచ ప్రజలు టీకా కోసం ఒక్కసారిగా ఎగబడతారని, దీంతో తొక్కిసలాట్లు జరిగే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. కరోనా వ్యాక్సిన్ ఇచ్చే క్రమంలో 100 మందిని ఒక్కో బ్యాచ్గా పరిగణిస్తారు. ఒక్కో కోవిడ్ టీకా చేసేందుకు ఒక్కో వ్యాక్సినేటర్కు కనీసం 30 నిమిషాలు పట్టనుంది. సీరం, భారత్ బయోటెక్, ఫైజర్ ఇలా పలు కంపెనీలు అత్యవసర వ్యాక్సినేషన్ చేసేందుకు అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసిన తరుణంలో ఒక్కో వ్యాక్సిన్కు ఎంత సమయం పడుతుందనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వ్యాక్సినేషన్కు దేశవ్యాప్తంగా 2,39,000 మంది వ్యాక్సినేటర్లను నియమిస్తున్నారు. ఇందులో ఏఎన్ఎంలు, నర్సులదే కీలక పాత్ర. వీరందరికీ ముందుగా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో టీకాలు వేసిన అనుభవం ఉన్నప్పటికీ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా విషయంలో మరింత జాగ్రత్తగా వ్యాక్సినేషన్ చేయాల్సింది. ఒక్క వ్యాక్సినేషన్ సెంటర్లో ఒక్క రోజులో 100 మందికి టీకాలు వేయనున్నారు. నిర్దేశిత వ్యక్తి టీకా వేయించుకునేందుకు అరగంట పడుతుందన్న అంచనాలున్న నేపథ్యంలో 130 కోట్ల మందికి వ్యాక్సినేషన్, అది కూడా 2 డోసులు చొప్పునివ్వాలంటే నెలల తరబడి సుదీర్ఘ ప్రక్రియ కొనసాగనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ చేపట్టినా ఇదంతా సులభంగా పూర్తవదు. తొలి దశలో 30 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. నిర్దేశించిన వ్యక్తులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావాలంటే ఒక్కో వ్యాక్సినేషన్ సెంటర్లో 3 రూమ్లు ఏర్పాటు చేయాలి. మొత్తంగా చూస్తే ఓటింగ్ ప్రక్రియను తలపించనుంది. పేరు, ఊరు, వృత్తి ఇవన్నీ సరిచూసుకొని నిర్ధారించుకున్న తర్వాతే వ్యాక్సిన్ ఇస్తారు. మొదటి రూమ్లో వేచి ఉండాలి.
రెండో గదిలో వ్యాక్సినేషన్ జరుగుతుంది. చివరి గదిలో కాసేపు పరిశీలనలో ఉంచుతారు. అంటే వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత రియాక్షన్స్ వస్తే తక్షణ చికిత్స అందిస్తారు. ఇదంతా పూర్తయ్యేందుకు 30 నిమిషాలు పట్టనుంది. ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగేందుకు కోవిన్ సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెస్తున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్, 50 ఏళ్లు పైబడిన వారికి సంబంధించి ఎక్సెల్ షీట్స్ పొందుపరుస్తారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన లాజిస్టిక్స్ను యుద్ధ ప్రాతిపదికన సమకూరుస్తోంది ప్రభుత్వ యంత్రాంగం. ప్రైవేట్ రంగంలోకి 70% లాజిస్టిక్స్ను వినియోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెడీ అవుతోంది. దేశంలో ఎక్కడికైనా వ్యాక్సిన్ చేరవేసే విధంగా 100 రవాణా విమానాలు, హెలికాప్టర్లను సిద్ధం చేస్తోంది. వ్యాక్సిన్ను నిర్దేశిత కూలింగ్లో ఉంచేలా నిల్వ సామర్థ్యం దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకోనుంది. సుదీర్ఘ ప్రక్రియ కోసం మన దేశం కూడా అన్ని విధాలుగా సన్నద్ధమవుతోంది. కోవిడ్ వ్యాక్సినేషన్ కు కేంద్రం అనుమతులిస్తే వెంటనే పంపిణీ చేసేందుకు తెలుగు రాష్ట్రాలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాయి? రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ చేయడానికి తెలంగాణ ఎంత సన్నద్ధంగా ఉంది? ఏపీలో అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? కోవిడ్ టీకాకు కేంద్రం అనుమతులు ఇచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది అధికార యంత్రాంగం. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జరిపిన సమీక్షలో పంపిణీకి సంబంధించి విస్తృత చర్చ జరిగింది. కోట్ల మందికి టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో తెలంగాణలో తొలి దశలో 70 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ చేసేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 2 డోసుల చొప్పున ఒక్కో వ్యక్తికి 3-4 వారాల వ్యవధిలో వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే సుమారు 1.5 కోటి డోసులు రాష్ట్రానికి రానున్నాయి. టీకాల కార్యక్రమానికి తెలంగాణ అంతటా 10,000 వైద్య బృందాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బృందంలో ఒక నర్స్, ఏఎన్ఎం, ఆశా కార్యకర్త ఉంటారు. ఒక్క బృందం రోజుకు 100 మందికి టీకాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ లెక్కన రోజుకు 10 లక్షల మందికి, వారంలోనే 70 లక్షల మందికి వ్యాక్సినేషన్ జరగనుంది. తొలి డోసు వేసిన వారికి మళ్లీ 21 రోజుల్లో వ్యాక్సినేషన్ ఇచ్చేలా కార్యాచరణ రూపొందుతోంది. కోవిడ్ సాఫ్ట్వేర్ పేరుతో తెలంగాణలో మొదటి దశలో ఎవరెవరికి వ్యాక్సిన్ అందించాలి అనే దానిపై ఇప్పటికే డేటా సేకరిస్తోంది. అటు కేంద్ర బృందాలు కూడా తెలంగాణలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించాయి. ముందుగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులతో పాటు ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సిన్ చేయనున్నారు. ఈ కేటగిరీలో 1 కోటి మందికి వ్యాక్సినేషన్ చేయాలని కేంద్రం భావిస్తోంది. తెలంగాణలో ఈ కేటగిరీ కింద 3 లక్షల మంది ఉంటారని ఓ జాబితాను ఇప్పటికే కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగి పేరు, పని ప్రదేశం, వృత్తికి సంబంధించిన డేటాను సరిచూసిన తర్వాత వ్యాక్సిన్ ఇస్తారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే దీని గురించి అనేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన కోల్డ్ చైన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా దానికి సాఫ్ట్వేర్, కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అనే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఎవరికి ఎప్పుడు వ్యాక్సిన్ లభ్యమవుతుందో ఒక SMS పోతుంది, వారికి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత వారు ఆ వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళి అక్కడ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. దాని తర్వాత వారికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, వ్యాక్సిన్ సర్టిఫికేట్ అని, కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి మన రాష్ట్రంలో చాలా అత్యంత వేగంగాను, అదేవిధంగా ఇంతకుముందు అనుభవం ఉంది కాబట్టి చాలా సమర్థవంతంగా ఈ వ్యాక్సిన్కి ఇచ్చే ఏర్పాటు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 50 ఏళ్ల పైబడిన వారిలో 26 కోట్ల మందికి టీకా ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఈ విభాగంలో తెలంగాణలో 60 నుంచి 65 లక్షల మంది ఉంటారని ఓ అంచనా ఉంది. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న 1 కోటి మందికి టీకా ఇవ్వాలనేది మోదీ సర్కార్ లక్ష్యం కాగా రాష్ట్రంలో 6 లక్షల మంది ఉంటారని అంచనాలున్నాయి. పోలీసులు, జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులు, రవాణా ఉద్యోగులు ఇలా దేశవ్యాప్తంగా ఫ్రంట్ లైన్లో ఉన్నవారు 2 కోట్ల మంది ఉంటే తెలంగాణలో 2 లక్షల మంది ఉంటారని గుర్తించారు. వీరందరికీ చకచక వ్యాక్సినేషన్ చేసేందుకు టీఆర్ఎస్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. మిషన్ ఇంద్రధనుష్, మీజిల్స్, రుబెల్లా టీకాలను వేగంగా వేసిన అనుభవం ఆరోగ్య సిబ్బందికి ఉంది. ఆ అనుభవంతో కోవిడ్ టీకాలను యుద్ధ ప్రాతిపదికన వేసేందుకు చర్యలు తీసుకుంటోంది. అయితే ప్రాణాంతక వైరస్కు చెక్ పెట్టే వ్యాక్సిన్ను అత్యంత జాగ్రత్తగా వేయడానికి తగిన చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన శిక్షణను నర్సులు, ఏఎన్ఎంలకు అందిస్తున్నారు. కోవిడ్ టీకా కూలింగ్లో ఉండాలి. ఆయా కంపెనీలు నిర్దేశించిన ప్రమాణాలను పాటించాలి. ఈ నేపథ్యంలో డీప్ ఫ్రీజింగ్, కూలింగ్ ట్రాన్స్పోర్టేషన్ను
యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. హైదరాబాద్, వరంగల్లో -20 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో వ్యాక్సిన్ను నిల్వ చేసే యూనిట్లున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని యూనిట్లు సిద్ధం చేసే పనిలో పడింది. అటు ఏపీలోనూ తొలి దశలో 1 కోటి మందికి కరోనా వ్యాక్సినేషన్ చేస్తామని సీఎం జగన్ ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. ఆరోగ్య రంగంలో 3,60,000 మందికి, ఫ్రంట్ లైన్ వారియర్స్లో 7 లక్షల మందికి, 50 ఏళ్లు పైబడిన వారిలో 90 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేస్తామన్నారు. కేంద్రం సూచనలు, సీఎం ఆదేశాలతో ఏపీలో కంటైనర్లతో పాటు 4,000కు పైగా ప్రత్యేక ఫ్రీజర్లు సిద్ధం చేస్తున్నారు అధికారులు. వ్యాక్సినేషన్పై ఏఎన్ఎంలు, వైద్య సిబ్బందికి శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వైద్య శాఖ ఉన్నతాధికారులు. వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు సీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నారు. బ్రిటన్, రష్యాలో మాదిరే భారత్లోనూ కోవిడ్ వ్యాక్సినేషన్కు కేంద్రం అనుమతిస్తే తెలుగు రాష్ట్రాల్లో యుద్ధ ప్రాతిపదికన టీకాలిచ్చేందుకు అధికార యంత్రాంగాలు సమాయత్తమవుతున్నాయి. నెలల తరబడి ఇళ్లకే పరిమితమైపోయిన ప్రజలంతా టీకా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే కరోనా అంతానికి రోజులు దగ్గర పడుతున్నాయని భావించాలి. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం, నిజం కోసం.